కేసీఆర్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కె కేశవరావు. కేసీఆర్ ఫామ్ హౌస్ కి వెళ్లి ఆయనతో భేటీ అయిన కేకే తాను కాంగ్రెస్ లో చేరుతానన్న విషయాన్ని మొహం మీదే చెప్పేశారు. ఇప్పటికే కేసీఆర్ తీరుపైన ఆయన కుటుంబ సభ్యుల ప్రవర్తనపైన తీవ్ర అసంతృప్తిలో ఉన్న కేకే ఇక బీఆర్ఎస్ లో ఉండలేనని చెప్పేశారు. ఇటీవలే కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కేకే నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. కేకే కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మిని కూడా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే అప్పట్లో పార్టీ మారటం లేదని చెప్పిన కేకే తాజా పరిణామాలతో మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఫామ్ హౌస్ కు వెళ్లి కేసీఆర్ మొహం మీదనే పార్టీ మారుతున్న విషయాన్ని చెప్పి వచ్చేశారు. కేసీఆర్ అసహనం వ్యక్తం చేసి పార్టీలో మీకు తక్కువేమి చేయలేదని చెప్పినట్టు తెలుస్తోంది. అయితే పార్టీలో అంతా మీ కుటుంబమే తప్ప తనకు ప్రాధాన్యత ఎక్కడ ఉందంటూ ఆయన చెప్పినట్లు సమాచారం. కేసీఆర్ తో కేకే భేటీ కేవలం 5 నిమిషాల్లోనే ముగిసిపోయింది. ఫామ్ హౌస్ నుంచి వచ్చేసిన కేకే ఈ నెల 30న కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఈ నెల 30న కేకే కాంగ్రెస్ లో చేరటానికి మార్గం సుగమమేనా? ఎస్, ఈ నెల 30న కేకే కాంగ్రెస్ గూటికి వస్తున్నారని చెప్పేసి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్ తోటి బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి కేకే కేశవరావు భేటీ అయిన తర్వాత తను పార్టీ వీడి వెళ్ళిపోతున్నట్టుగా కూడా కేసీఆర్ ముందు తెగేసి చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే ఈరోజు కేకే పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలకు సంబంధించి ఇటు కేకేని బుజ్జగించేందుకు కేసీఆర్ఏ స్వయంగా ఫోన్ చేసి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రమ్మని చెప్పడంతో తన నివాసం నుంచి ఈరోజు మధ్యాహ్నం సమయంలో కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిన తర్వాత ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడిన తర్వాత తను పార్టీ మారుతున్నట్టుగా కూడా కేసీఆర్కి స్పష్టం చేసి చెప్పారు కేకే. ఎందుకు పార్టీ మారాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ మన కేకేపై కొంత అసహనానికి కూడా గురైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఆ సమయంలో కేకే కూడా చేసేది ఏం లేక ఒక 5 నిమిషాల వ్యవధిలోనే తన యొక్క సమావేశం ముగించుకొని వెంటనే బయటికి వచ్చేసినట్టు కూడా మనకైతే సమాచారం ఉంటుంది. సో ఆల్రెడీ తను 5 నిమిషాల వ్యవధిలోనే కూడా బయటకు వచ్చేశారు. సో ఇక కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు వచ్చినటువంటి కేకే తోటి ఇప్పటికే పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలు ఎవరైతే ఉన్నారో కొంతమంది బీఆర్ఎస్ చెందినటువంటి మాజీ మంత్రి వింద్రకరణ్ రెడ్డి, అదేవిధంగా గడ్డం అరవింద్ రెడ్డి కూడా వీళ్ళు పార్టీ మారుతున్నట్టు కూడా వస్తున్న వార్తల నేపథ్యంలో సో కొద్దిసేపటి క్రితమే కేకేతో భేటీ అయ్యారు. సో ఇక వీళ్ళు ముగ్గురు కూడా ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని చెప్పేసి కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఇప్పటికే కేకే పార్టీ మార్పు, అదేవిధంగా మేయర్ విజయలక్ష్మి పార్టీ మార్పుపై కేకే కుమారుడు విప్లవ్ కుమార్ కూడా స్పందించారు. సో తను కేకే మా నాన్నగారు పార్టీకి సంబంధించి మార్పుపై నేను ఇప్పుడేం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాను. సో ఇక తను స్పష్టంగా అంటే తను కాంగ్రెస్లో పార్టీలో చేరుతున్నానని చెప్పేసి చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. సో ప్రస్తుతం అయితే నేను బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నానని చెప్పేసి కూడా కేకే కుమారుడు విప్లవ్ కుమార్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ కేకే మాత్రము ఇటు కేసీఆర్కి సంబంధించి భేటీ అయినప్పుడు మాత్రము తను ఒక లేఖ రాసి కూడా కేసీఆర్కి అందజేసినట్టు కూడా మనకి సమాచారం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని అంశాలను లేఖలో పేర్కొన్నారు. పార్టీ ఓటమికి గల కారణాలు ఏంటి అని చెప్పేసి కూడా లేఖలో పొందుపరిచారు. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాము, అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవినీతికి సంబంధించి, అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకులపై అన్పార్లమెంట్ ఓట్స్కి సంబంధించి పార్టీ ఓటమికి గల కారణాలు, కింది స్థాయి నాయకులను పట్టించుకోకపోవడము, కేసీఆర్ అందుబాటులో లేకపోవడం, కేటీఆర్ అందుబాటులో లేకపోవడం, హరీష్ రావు సిద్దిపేటకే మంత్రి అన్నట్టుగా వ్యవహరించడం, అంశాలన్నింటిని కూడా లేఖలో పొందుపరిచి ఇటు కేకే ఇచ్చినట్టుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. ఆ లేఖ చూసిన తర్వాత కేకేపై కేసీఆర్ అసహనానికి గురైనట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా కేకే మాత్రం తెగేసి చెప్పారు కేసీఆర్కి. సో స్పష్టంగా ఈ నెల 30న నేను కాంగ్రెస్లో చేరుతున్నానని చెప్పేసి చెప్పినప్పటికీ కేసీఆర్ బుజ్జగించే ప్రయత్నం చేసినా కూడా తను 5 నిమిషాల వ్యవధిలోనే ఆ సమావేశం ముగించుకొని బయటకు వచ్చినట్టు కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. సో కొద్దిసేపటి క్రితమే తను హైదరాబాద్ వచ్చారు కాబట్టి ఇక మనం సంప్రదించిన తర్వాత తను ఏమి చెప్పాలనుకుంటున్నారు, ఖచ్చితంగా మీడియా ముందుకు వచ్చి చెప్తానని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు. సో చూడాలి మరి ఎప్పుడు తను పార్టీకి సంబంధించి నెల 30న చేరుతారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో తను కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నది. ఎందుకు నేను బీఆర్ఎస్ పార్టీని వీడి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి కూడా తను ఆల్రెడీ లేఖలో కేసీఆర్కి
పేర్కొని ఇచ్చేశారు కాబట్టి సో తను కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటికే జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా తన కూతురు కాబట్టి సో తను కూడా ఈ నెల 30న కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో మేయర్తో పాటు ఇప్పటికే చాలామంది ఇటు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ముఖ్యంగా 15 మంది కార్పొరేటర్లు ఇటు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ వైపు వచ్చేందుకు కూడా ప్రణాళిక రచిస్తున్నారు. సో ఏదైనప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీలు పార్టీలు మారడం, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారడం, మాజీ మంత్రులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత పార్టీని వీడి వెళ్ళిపోతుండటంతో అయోమయంలో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పవచ్చు. ఒకవైపు ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి వరుస సమీక్షలు చేస్తున్నప్పటికీ కూడా కేడర్లో మాత్రం నూతన ఉత్తేజం నింపడంలో బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓటమి తర్వాత కేసీఆర్ ప్రతిరోజు కూడా తెలంగాణ భవన్లో రెగ్యులర్గా ఇటు పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటానని చెప్పినటువంటి కేసీఆర్ తన ఓటమి తర్వాత 2 రోజులు మాత్రమే తెలంగాణ భవన్లో అడుగుపెట్టారు. ఇక ఎన్నడూ కూడా ఇటు నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అందుబాటులో కేసీఆర్ లేకపోవడము, అదేవిధంగా అన్ని తానే వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ ఇటు కార్యకర్తలు నాయకులకు సంబంధించి నూతన ఉత్తేజం నింపడంలో విఫలమవుతున్నారని చెప్పేసి ఇప్పటికే పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత ఇటు ఒకవైపు సీనియర్ నాయకులందరూ కూడా పార్టీని వీడి వెళ్ళిపోవడం, అదేవిధంగా ఇప్పటికే కొంతమంది టికెట్లు ఆశించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎంపీ టికెట్లు వీళ్ళందరూ కూడా ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడిన వారిని అందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఏ సమయంలో వారు కాంగ్రెస్ గూటికి వెళ్తారని చెప్పేసి కూడా కొంత నైరాశ్యం చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి అయితే వరుస షాకులు అని చెప్పవచ్చు. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ సైదులు.